Welcome to Lawset preparation అండి. సో ఎంకే ప్రైమ్ స్టడీస్ వెల్కమ్స్ యూ ఫర్ లాసెట్ ప్రిపరేషన్. ఎల్ఎల్బి ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే లాసెట్ 2025 లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారు. దట్ ఈస్ 30th ఏప్రిల్ 2025కి ఎక్స్పెక్ట్ చేశారు. ఇంతకు ముందు నా వీడియోలో నేను అదే చెప్పాను అనమాట. సో ఖచ్చితంగా లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అవుతుంది. సో మేబీ 1 వీక్ లేకపోతే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. టైమ్స్ ఎక్స్టెండ్ చేసిన 30th ఏప్రిల్ వరకు డేట్ ఇస్తారు అని చెప్పి. సో ఇప్పుడు నార్మల్ ఫీజుతోనే వితౌట్ ఎనీ ఫైన్ లాసెట్ మీరు అప్లై చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఇప్పుడైనా రిజిస్టర్ చేసుకోండి. ఓకే, సో ఇట్ ఈస్ 900 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ అండ్ 600 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్. 500 రూపీస్ ఓన్లీ. ఓకే, సో కాబట్టి సో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఇప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోండి. లాక్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫాలోయింగ్ సో మంచి లాయర్లుగా మీరు తయారవ్వండి. Okay, following. So first, we shall start with the current affairs question. Which major terror incident is Tawahur Rana linked to? So recently, Tahawur Rana ni US police ఇండియన్ ఎన్ఐఏకి అప్పగించారండి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళకి అప్పగించారు. ఎక్కడ అమెరికాలో అప్పగించారు అనమాట. ఓకే, ఫాలోయింగ్. సో ఈయన ఏ టెర్రర్ ఇన్సిడెంట్ తోటి లింక్ అయి ఉన్నాడు? సో ద ఆన్సర్ ఈజ్ ద 26/11 ముంబై అటాక్స్ అండి. సో 26/11 ముంబై అటాక్స్ 2008లో జరిగింది. ఫాలోయింగ్. సో దీనికి సూత్రధారి ఎవరు అని చెప్పేసానంటే ఇట్ ఈస్ తహవూర్ రానా అనమాట. సో ఈయనని ఇండియాకి ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఫాలోయింగ్. సో ఈయన ఏప్రిల్ 9th 2025న సో అమెరికాలో అమెరికన్ పోలీస్‌కి దొరికాడు. సో దాని తర్వాత హి హాస్ బీన్ ఎక్స్‌ట్రాడిక్టెడ్ టు ఇండియా అనమాట. ఎక్స్‌ట్రాడిక్టెడ్ టు ఇండియా అని చెప్పేసానంటే ఫారెన్‌లో ఎవరైనా క్రిమినల్స్ మన ఇండియాకి సంబంధించిన క్రిమినల్స్ ఎవరైనా పట్టుబడ్డప్పుడు ఓకే, ఫాలోయింగ్. సో ఫారెన్ ల్యాండ్ నుండి మన ఇండియాకి దాన్ని ఎక్స్‌ట్రాడిక్షన్ అంటారు. ఎక్స్‌ట్రాడిక్షన్ అంటారు అన్నమాట. సో ఈయన పాకిస్తాన్ ఒరిజిన్. ఓకే, ఫాలోయింగ్. సో ఇతన్ని పాకిస్తాన్ నుంచి కెనడాకి వెళ్ళి కెనడాలో అతను సెటిల్ అయ్యి సో కెనడా నుంచి ఉండగా ఇతన్ని పట్టుకున్నారనమాట. ఓకే, ఫాలోయింగ్. సో మొత్తానికి ఫాలోయింగ్. సో తహోవర్ రానా సో మెయిన్ పాత్రధారి అండ్ సూత్రధారి ఇన్ 26/11/2008 ముంబై అటాక్స్. ఫాలోయింగ్. సో ఇతన్ని పట్టుకోవడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ వరల్డ్ హోమియోపతి డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆర్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్ ఆఫ్ ఈచ్ ఇయర్? సో ద ఆన్సర్ ఈజ్ ద 10th April అండి. సో 10th April ఈజ్ ద డేట్ ఆన్ విచ్ ద వరల్డ్ హోమియోపతి డే ఈజ్ అబ్జర్వ్డ్. ఇట్ ఈస్ ద డే ఆన్ విచ్ డాక్టర్ సామ్యుయల్ హనిమన్ ఫ్రమ్ జర్మనీ ఈజ్ నోన్ యాజ్ ఫౌండర్ ఆఫ్ హోమియోపతి మన ఇండియాలో జనరల్‌గా ఓకే, ఫాలోయింగ్. సో అందరూ వాడుతూ ఉంటారు. అందరూ ఇన్ ద సెన్స్ నియర్లీ 30% 40% పీపుల్ వరకు వాడుతుంటారనమాట. అది ఆయుర్వేదిక్‌గా అనుకుంటారు. కానీ హోమియోపతి అన్నది మన ఇండియాలో పుట్టింది కాదండి. ఇది జర్మనీలో పుట్టింది. ఓకే, ఫాలోయింగ్. సో జర్మనీ సైంటిస్ట్ డాక్టర్ సామ్యుయల్ హనీమన్ దీన్ని కనుక్కోవడం జరిగింది డ్యూరింగ్ 17th సెంచరీ. ఓకే, ఫాలోయింగ్. సో డ్యూరింగ్ 17th సెంచరీ దీన్ని కనుక్కోవడం జరిగిందన్నమాట. ఓకే, ఫాలోయింగ్. సో ఆయుర్వేదిక్ ఇండియాకి సంబంధించిన మెడిసిన్, అలోపతి. ఓకే, ఫాలోయింగ్. సో కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఇది ఫారెన్‌కి సంబంధించి, హోమియోపతి కూడా ఫారెన్‌కి సంబంధించిన మెడిసిన్ అన్నమాట. యునాని, సిద్ధ ఇలాంటివన్నీ కూడా లైక్ అరబ్ ఇస్లామిక్ మెడికల్ ప్రాక్టీసెస్. ఫాలోయింగ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. On April 9th, 2025, which country did the US exclude from the 90-day global tariff pause announced by President Donald Trump? ఓకే, ఇంతకుముందు వీడియోలో ఇది మనం డిస్కస్ చేసాము. దట్ ఈస్ ఇండియాకి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకంలో ఎంత శాతము ఇండియా పైన విధిస్తారు అని చెప్పేసి ఆన్సర్ 26%. సో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత సో తన దూకుడుని పెంచాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటికి వచ్చేయడం, యుఎన్హెచ్ఆర్సి సో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి బయటికి రావడము, ఫాలోయింగ్స్ ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. ఫాలోయింగ్స్ దీంతో పాటుగా రీసెంట్లీ వరల్డ్‌కి మొత్తము టారిఫ్స్ తను ప్రకటించడం జరిగింది. అయితే దీన్ని 90 డేస్ వరకు కూడా స్టాప్ చేశాడు.
ఈ టాక్సెస్ ఏదైతే ఉందో ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ పైన వాటిని 90 డేస్ వరకు కూడా స్టాప్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఒక్క కంట్రీని తప్ప. దట్ ఈస్ చైనా. ఆన్సర్ ఏంటంటే చైనా అన్నమాట. సో, చైనా పైన సుంకాలని ఇతను కంటిన్యూ 145% వరకు కూడా చైనా పైన ఫాలోయింగ్ సుంకాల్ని పెంచుకుంటూ పోతున్నాడన్నమాట. సో, అయితే ఈ రోజున ఈ మధ్య కాలంలో చైనా 240% వేసేసింది. ఫాలోయింగ్ అంటే డబుల్ వార్ అన్నమాట. సో, ట్రేడ్ వార్‌లో అమెరికా వార్ స్టార్ట్ చేస్తే చైనా డిఫెన్స్ చేస్తదనుకున్నాం. కానీ చైనా ఈస్ ఆల్సో అఫెన్సివ్. అటాక్ చేస్తుంది. నెక్స్ట్ లీగల్ అప్టిట్యూడ్ క్వెషన్ అండి. దట్ ఈస్ క్వెషన్ ఆఫ్ లా. ఆఫ్టర్ అరెస్ట్ బై పోలీస్, అక్యూజ్డ్ మస్ట్ బి ప్రెజెంటెడ్ టు ఎ నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ వితిన్. అరెస్ట్ అయిన ఎన్ని గంటలలో మ్యాజిస్ట్రేట్ ముందు నిందితుడిని హాజరుపరచాలి ఈస్ ద క్వెషన్ అండి. 24 అవర్సా? 24 అవర్స్ ఇంక్లూడింగ్ జర్నీ పీరియడా? 24 అవర్స్ ఎక్స్‌క్లూడింగ్ జర్నీ పీరియడ్ ఆర్ ఎట్ ఎనీ కాస్ట్ ఆఫ్ అరెస్ట్? ఎప్పుడైనా కూడా ఫాలోయింగ్ అరెస్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా కూడా తనని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలా? లేకపోతే ఆన్సర్ ఏంటిదంటే ఆన్సర్ సి ద ఆన్సర్ అండి. 24 అవర్స్ ఎక్స్‌క్లూడింగ్ జర్నీ పీరియడ్. ఫాలోయింగ్స్ ఇది ఖచ్చితంగా ఒక అడ్వకేట్‌కి తెలియాలన్నమాట. జనరల్లీ సాధారణంగా 24 అవర్స్‌లో కోర్ట్ ముందు హాజరుపరచడం అని చెప్పేసి కాదు. 24 అవర్స్ ఎక్స్‌క్లూడింగ్ జర్నీ పీరియడ్. Following. So, next, Article 22, Class 2 mandates that every person who is arrested and detained in custody shall be produced before the nearest magistrate within 24 hours of such arrest. It excludes the time necessary for the journey from the place of arrest to the court of magistrate. Following. So, ఈ విధంగా టైంని ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయాల్సిందే. Alibi means a plea by an accused person that he was facing trial, he was present elsewhere, underwent preventive detention, remained in ఫాలోయింగ్. ఎవరి మీద అయితే ఈ కేసు మోపబడుతుందో తను ఈ కేసు గురి పూర్తి బాధ్యత వహించాల్సింది. అభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అక్యూజ్డ్ అని చెప్పేసాను కదా. సో అక్యూజ్డ్ తనకు తాను నేను నిందితున్నా, అపరాధినా, నిరపరాధ అని చెప్పేసి తను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ప్లేస్ ఆఫ్ యాక్ట్ ఏదైతే ఉందో అక్కడ తను ఉన్నాడా లేదా అనేది ఫస్ట్ ప్రూవ్. దాన్ని అలిబి అంటారు. ఫాలోయింగ్స్ అలిబి అని చెప్పేసి వాస్ ప్రజెంట్ ఎల్స్వేర్. ఫాలోయింగ్స్ నేను అక్కడ లేను, ఇంకో చోట ఉన్నాను. ఆ చోట తను ఉన్నాడని చెప్పేసి తను ప్రూవ్ చేసుకోవాల్సిందే. లేకపోతే నేరం జరిగిన చోట నువ్వు ఉన్నావు, ఫాలోయింగ్స్ నువ్వే ఆ నేరం చేసావు అని చెప్పేసి ఫాలోయింగ్స్ తన పైన లైక్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. Alibi is a Latin word which means elsewhere. It is used when the accused takes plea that when the occurrence took place was elsewhere. Following. So somewhere he was there when the action takes place. అలిబిని ప్రయోగించే అవకాశం కూడా ఉంటుంది. జనరల్లీ దొంగతనం కేసులలో కానీ ఫాలోయింగ్ పెట్టి కేసెస్లో కానీ జరుగుతుంది. మర్డర్కి వచ్చిన తర్వాత మర్డర్లో కూడా అలిబి యూస్ కాకపోతే ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ హీ మే గెట్ కాట్. లీగల్ ఆప్టిట్యూడ్‌లో క్వెషన్ అండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్? చాలా సింపుల్ క్వెషన్. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారము 1881 ప్రకారము విచ్ ఈస్ నాట్ ఎ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్? ఫాలోయింగ్. సో, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం విల్ అది నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ కాదు. చెక్ ఈస్ ఎ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్. ప్రామిసరీ నోట్ ఈస్ ఎ అండ్ బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ ఈస్ ఆల్సో ఆ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్. కానీ విల్ కాదు. విల్ అంటే వీలునామా. విల్ అంటే వీలునామా అన్నమాట. ఫాలోయింగ్. తన ఆస్తిని, తనకు సంబంధించిన ప్రాపర్టీని, అసెట్స్ అండ్ లయబిలిటీస్ కంప్లీట్‌గా ఫాలోయింగ్. తన తదనంతరం ఎవరికి చెందుతుందో వీలునామా రాస్తా ఉంటారు కదా. ఫాలోయింగ్. దాన్నే విల్ అంటారన్నమాట. ఫాలోయింగ్. విల్ ఎన్ని సార్లన్నా రాసుకో, ఎన్ని సార్లైనా చేంజ్ చేసుకో. నెక్స్ట్, హూ వాస్ ది ప్రామినెంట్ లీడర్ ఆఫ్ ది గదర్ పార్టీ? జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ. హూ వాస్ ది ప్రామినెంట్ లీడర్ ఆఫ్ గదర్ పార్టీ? గదర్ పార్టీ అన్నది సీక్రెట్ పార్టీ అండి. ఇండియన్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్‌లో గదర్ పార్టీ యొక్క సేవలు వర్ణనాతీతం.
ఓకే. ఫాలోయింగ్ సో ఎంత పొగిడినా కూడా ఈ గదర్ పార్టీ గురించి తక్కువని చెప్పుకోవచ్చు. ఓకే. ఫాలోయింగ్ సో లైక్ బికాజీ కామా కావచ్చు, లాలా హర్దయాల్ కావచ్చు, లేకపోతే భగత్ సింగ్ కావచ్చు, ఉధమ్ సింగ్ కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు. ఓకే. ఫాలోయింగ్ సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది గదర్ పార్టీకి సేవలందించిన వారే. ఈ గదర్ పార్టీ ఎక్కడ స్థాపించారంటే శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించారు. ఎవరు ప్రామినెంట్ లీడర్ అని చెప్పేసానంటే ఇట్ ఈస్ లాలా హర్దయాల్. ఓకే. లాలా హర్దయాల్ ఈస్ ది ఆన్సర్ అండి. అయితే లాలా లజపత్ రాయ్, లాలాజీ, పంజాబ్ కేసరి అంటాము. బాల గంగాధర్ తిలక్, ఓకే. ఫాలోయింగ్ సో మరాఠా కేసరి. ఓకే. సో స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ టైమ్ అని చెప్పేసి స్వరాజ్‌ని చాలా వరకి సిద్ధాంతాలను తీసుకెళ్ళాడు. ఫాలోయింగ్ సో మన బాల గంగాధర్ తిలక్ గారు. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్. ఓకే. సో వీళ్ళు ముగ్గురిని కలిపి మనము లాల్, బాల్, పాల్ అంటాం. లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, బిచంద్రిపాల్ వీళ్ళ ముగ్గురిని కలిపి మనము ఎక్స్‌ట్రీమిస్ట్ అని చెప్పేసనంటాం. అతివాదులు వీళ్ళు. ఓకే. ఫాలోయింగ్ సో ఇక్కడ క్వెషన్ ఏంటంటే గదర్ పార్టీ తోటి సంబంధాలున్న వ్యక్తి ఎవరు అని చెప్పేసి. లాలా హర్దయాల్ ఈస్ ద ఆన్సర్. లాలా హర్దయాల్ ఓకే. ఫాలోయింగ్ సో ఒక సీక్రెట్ పార్టీ ఏర్పాటు చేసి సీక్రెట్ పార్టీ ఏర్పాటు చేసి ఓకే. ఎక్కడ శాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో దీన్ని ఏర్పాటు చేసి ఓకే. అమెరికా నుండి యూరోప్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీదుగా ఇండియాకి సేవలందించేవారన్నమాట. ఇండియాకి సేవలందించేవారు. ఉధమ్ సింగ్ జలియన్వాలా బాగ్‌కి అగైనెస్ట్‌గా రివెంజ్ తీసుకున్నాడని చెప్పేసి అంటుంటాం గదా! ఓకే. ఫాలోయింగ్ సో జనరల్ డైర్‌ని చంపేసి సో తను రివెంజ్ తీసుకున్నా అంటుంటాం గదా! సో ఆ ఉధమ్ సింగ్‌కి హెల్ప్ చేసిందెవరు అని చెప్పేసనంటే గదర్ పార్టీనే. గదర్ పార్టీనే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వరల్డ్ వార్ II టైంలో ఓకే. ఫాలోయింగ్ సో ఇండియా వదిలేసి ఇండియాకి ఎట్లైనా సరే బ్రిటిష్ వాళ్ళని విడగొట్టాలి. ఓకే. వాళ్ళని తరిమి కొట్టాలి చెప్పాలంటే బ్రిటిష్‌ని తరిమి కొట్టాలని జెప్పి ఆయన ఇండియా ఓకే. ఫాలోయింగ్స్ వదిలేసి లైక్ 1939, 40లో హి వెంట్ టు జర్మనీ. ఫ్రమ్ దేర్ జపాన్, ఫ్రమ్ దేర్ సింగపూర్. అక్కడి నుండి ఆజాద్ హింద్ ఫౌజ్‌ని ఏర్పాటు చేసి ఓకే. ఫాలోయింగ్స్ బ్రిటిష్ ఇండియా ఆర్మీకి అగైనెస్ట్‌గా ఆయన పంపడం జరిగింది. ఓకే. ఈ తతంగం అంతా కూడా దాదాపు 5 ఇయర్స్ జరుగుతుంది. ఈ 5 ఇయర్స్‌లో ఓకే. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఓకే. ఫాలోయింగ్ సో నేతాజీ ఈయన ఇండియా మీదుగా ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ లేదు గదండీ! 1947 14థ్ ఆగస్ట్ కదా పాకిస్తాన్. సో, ఇండియాకి డైరెక్ట్ బోర్డరింగ్ ఆఫ్ఘనిస్తాన్. దురంద్ లైన్. సో, ఆఫ్ఘనిస్తాన్, తుర్కిమిస్తాన్, తుర్కీ, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ. ఇలా జర్మనీ చేరుకోవడం జరిగిందన్నమాట. అంటే ల్యాండ్ రూట్. సీ రూట్ ఆయన అవలంబించలేదు. ఎయిర్‌పోర్ట్స్ ఆయన యూజ్ చేయలేదు. డైరెక్ట్ ల్యాండ్ రూట్ అనమాట. సో, ఆయన కాలినడకన, టాంగా, ఆటో, బసెస్, ట్రైన్స్ ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ నేమ్స్ తోటి ఆయన వెళ్ళడం జరిగింది. ఈయనకి ఇంత సీక్రెట్ ఏజెన్సీగా పనిచేసింది ఎవరు అని చెప్పేసంటే గదర్ పార్టీ. ఓకే. ఫాలోయింగ్ సో, అలా ఓకే. ఫాలోయింగ్ సో, గదర్ పార్టీ చాలా సేవలైతే అందించింది. నెక్స్ట్ ద నాగా, కాశీ అండ్ గారో హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ జియోగ్రఫీ క్వెషన్ అండి. ఓకే. ఫాలోయింగ్ సో, సింపుల్‌గా ఓకే. ఫాలోయింగ్స్ ఇది మేఘాలయ స్టేట్ అండి. ఓకే. ఈ మ్యాప్ మీరు చూస్తున్నది మేఘాలయ స్టేట్ అన్నమాట. ఇందులో గారో హిల్స్, ఖాసీ హిల్స్ అండ్ జైంతియా హిల్స్. ఓకే. వెస్ట్ జైంతియా, ఈస్ట్ జైంతియా, ఈస్ట్ కాశీ, వెస్ట్ కాశీ, వెస్ట్ గారో, ఈస్ట్ మొత్తానికైతే గారో, కాశీ, జైంతియా అన్నమాట. ఓకే. ఫాలోయింగ్ సో, ఇదంతా కూడా పూర్వాంచల్ రేంజ్‌లో ఉంది. కారాకోరం, జస్కర్, హిమాలయ ఇవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్‌లో ఉన్నాయన్నమాట. పూర్వాంచల్ రేంజ్‌లో ఓకే. ఫాలోయింగ్ సో, గారో, కాశీ, జైంతియా, నాగా ఫాలోయింగ్ సో, ఇలాంటి పట్కాయ్, ఓం ఇలాంటివన్నీ కూడా ఈ నార్త్ ఈస్ట్ ఓకే. ఫాలోయింగ్ సో, నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో ఉన్నాయన్నమాట. సో, జీకేజే గుర్తుపెట్టుకోండి. జే ఓకే. జీకే అంటే జనరల్ నాలెడ్జ్ కదా! ఓకే. ఫాలోయింగ్స్ అలా జే కూడా గారో, కాశీ, జైంతియా హిల్స్ ఈ వరుసగా ఉన్నాయి చూడండి ఒకసారి. గారో, కాశీ అండ్ జైంతియా హిల్స్. ఇదెక్కడ? ఓకే. ఇన్ మేఘాలయ స్టేట్. మేఘాలయ స్టేట్‌లో ఉంది. ఓకే. అండ్ ఈ జైంతియా హిల్స్‌లోనే మనకి చిరపుంజి.
India's highest rainfall region, Chirapunji, and Mansoon-Ram. Okay, Chirapunjiకి Mansoon-Ramకి 100 kilometers. Okay, India's highest rainfall and evergreen rainfall zone. ఓకే. సో, నిత్యం 365 డేస్ అక్కడ వర్షం పడుతూనే ఉంటుంది. అండ్ వర్షకాలంలో విపరీతమైన అబోవ్ 200 సెంటీమీటర్స్ వర్షపాతం అయితే నమోదవుతుంది ఇన్ చిరపుంజి అండ్ మాన్సూన్ మేఘాలయ స్టేట్‌లో ఉంది. నెక్స్ట్ నైన్త్ క్వెషన్. వాట్ ఈస్ ద టోటల్ లెంగ్త్ ఆఫ్ బోర్డర్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్? ఓకే. సో, వాట్ ఈస్ దట్ బోర్డర్? ఇది బేసిక్ క్వెషన్స్ అండి. ఎగ్జామ్స్‌లో అడిగేవే. జీకే క్వెషన్స్‌లో అడుగుతూ ఉంటారు. సో, 4906 కిలోమీటర్స్ ఈస్ ద లెంగ్త్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ అండి. అయితే ఇండియాతో పాటుగా అదర్ కంట్రీస్ బోర్డర్స్ కూడా ఇక్కడ ఇచ్చాము. చూడండి ఒకసారి. ఇండియా అండ్ బంగ్లాదేశ్‌కొచ్చిన తర్వాత 4096.7 కిలోమీటర్స్. సెకండ్ హైయెస్ట్ చైనా 3488 కిలోమీటర్స్. థర్డ్ ప్లేస్‌లో పాకిస్తాన్ ఉంది. 2323 కిలోమీటర్స్. నేపాల్ 1750. అయితే మయన్మార్ 1643. ఆల్రెడీ మయన్మార్ చుట్టూ కంచె వేయడానికి కూడా మనము స్టార్ట్ చేసాం. సో ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ వరకు కూడా కంచె నిర్మించడం జరుగుతుంది. భూటాన్ 69 కిలోమీటర్స్, అన్నిటికంటే అతి తక్కువగా ఆఫ్ఘనిస్తాన్. సో హైయెస్ట్ ఈజ్ బంగ్లాదేశ్ అండ్ షార్టెస్ట్ బౌండరీ ఈజ్ స్మాలెస్ట్ బౌండరీ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఫాలోయింగ్. తర్వాత నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మేజర్ బార్డర్ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్? ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న మేజర్ లైన్ డిఫరెన్స్ ఏంటిదని చెప్పేసి అంటే ద ఆన్సర్ ఈజ్ రాడిక్లిఫ్ లైన్. రాడిక్లిఫ్. దురంద్ లైన్ ఏమో ఆఫ్ఘనిస్తాన్. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనా. ఓకే. ఎల్ఓఏసి అండి, ఇది ఎల్ఓఏసి. ఎల్ఓసి అయితే ఎల్ఓసి ఇస్ విత్ పాకిస్తాన్. రాజా లైన్ అయితే లేదు. ఎలిమినేషన్. రాడిక్లిఫ్ లైన్ తర్వాత వాట్ ఈస్ దట్ ఎల్ఓ ఫాలోయింగ్. సో ఆ తర్వాత పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇవన్నీ కూడా పాకిస్తాన్ బౌండరీస్ అన్నమాట. ఓకే, ఫాలోయింగ్. సో అదే చైనా అనుకోండి, మ్యాక్ మోహన్ లైన్. దిస్ ఈస్ మ్యాక్. మరి ఇక్కడ ఏంటి సార్ అని చెప్పేసానంటే ఇది ఎల్ఓఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది రాడిక్లిఫ్ లైన్. రాడిక్లిఫ్. ఇండియా పాకిస్తాన్ అండ్ ఇండియా ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్, ప్రస్తుతానికి బంగ్లాదేశ్ అని ఫాలోయింగ్. సో దిస్ ఆల్ అబౌట్ ద టాప్ 10 క్వశ్చన్స్ విచ్ హావ్ డిస్కస్ అన్నమాట. ఫాలోయింగ్. సో ఇందులో క్లియర్ కట్గా ఇచ్చారు. రాడిక్లిఫ్ లైన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఓకే, ఫాలోయింగ్. సో ఎప్పుడు వచ్చింది చెప్పేసానంటే వాడుకలోకి 17th ఆగస్ట్ ఇది వాడుకలోకి రావడం జరిగింది. అండ్ యూ కెన్ సీ హియర్ ద మ్యాక్మోహన్ లైన్ అన్నమాట. దాని తర్వాత ఇదేమో ఎల్ఓఏసి దురంద్ లైన్ 106 కిలోమీటర్స్. అండ్ దిస్ ఈస్ రాడిక్లిఫ్ లైన్. దిస్ ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్. ఓకే. అండ్ పాక్ స్ట్రైట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఓకే, ఫాలోయింగ్. సో ఇలా సిరిల్ రాడ్క్లిఫ్, ఓకే, ఫాలోయింగ్. సో హూ వాజ్ ఎ బ్రిటిష్ lawyer as well as chairman of boundary commission has commissioned the boundary between India and Bangladesh. Okay, following. So all about today's class and thank you. If you want more questions like this, practice for LASET, unlimited question and also videos. Okay, following. So contact us on our app, okay, through our app, or else you can call us on 9030. So download our app and enjoy the preparation of. You have a nice